ఓటెన్ టీవీకి స్వాగతం. నేను సుమలత. విద్యార్థుల జీవితాలను చితిమేస్తున్న కడప జిల్లా రైల్వే కోడూరులో ఉన్న ఆల్ఫా ఎడ్యుకేర్, ఏ ఫౌండేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్ సక్సెస్. మోసపోయిన వైద్య విద్యార్థులు. ఆకర్షణమైన ప్రకటనలతో మీ పిల్లల భవిష్యత్తును జార్జియా దేశంలోని మంచి యూనివర్సిటీలో తీర్చిదిద్దుతామంటూ నమ్మకమైన ప్రకటన ఇస్తూ మోసకరమైన మాటలు చెబుతున్న వైనం. మంచి యూనివర్సిటీలో జాయిన్ చేసి వాళ్ళకి మెస్ ఎగ్జామినేషన్ అంతా మేమే చూస్తామని చెప్పి ఒకళ్ళ దగ్గర నుంచి 17 నుంచి 20 లక్షల వరకు వసూలు. 3 నెలల వీసా ఇచ్చి 3 నెలల తర్వాత వీసా రెవెన్యూ చేయకుండా పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. విద్యార్థులను ఎంబీబీఎస్ చదివించడానికి లాస్ట్ ఇయర్ మే నెలలో ఆల్ఫా ఎడ్యుకేర్ అనే కన్సల్టెన్సీ ద్వారా 10 మంది ఎంబీబీఎస్ చదివించడానికి పేరెంట్స్ తమ పిల్లలను జార్జియా దేశం పంపించారు. ఆల్ఫా ఎడ్యుకేర్ మేనేజింగ్ డైరెక్టర్గా యామల అఖిల్, చైర్మన్ యామల అంకయ్య, యామల సుబ్బాలక్ష్మి, మీడియేటర్ ద్వారా పరిచయమై దుమ్ము ప్రశాంత్, దుమ్ము మోహన్ నాగలంక మండలం సంగమేశ్వరం అనే గ్రామంలో నివసిస్తాడు. అతని ద్వారా ఈ కన్సల్టెన్సీ గురించి తెలిసిందన్నారు. వీళ్ళ అన్న కొడుకు దుమ్ము ప్రశాంత్ ఈ కన్సల్టెన్సీలో పార్ట్నర్గా ఉన్నాడంట. మీరు మా ద్వారా పంపిస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మమ్మల్ని నమ్మించి జార్జియా దేశం పంపించాడు అన్నారు. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు మాదే బాధ్యత. వీసా రెన్యువల్, హాస్టల్ వసతులు, ఫుడ్, కాలేజ్ చదువులు పూర్తిగా మాదే బాధ్యత అని నమ్మబలికి ఇప్పుడు డబ్బు మొత్తం వారి చేతిలో పెట్టుకొని పూర్తిగా మోసం చేశారని వాపోతున్నారు. 3 నెలల వీసాతో తీసుకువెళ్ళి ఇప్పటికీ 8 నెలలు అవుతున్నా రెన్యువల్ చేయకుండా పిల్లల్ని అక్కడి నుంచి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. 5 నెలలుగా పిల్లలు వీసా లేకుండా అక్కడ ఉంటున్నారు. దయచేసి వీరిపై చర్య తీసుకోవాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయంపై స్పందించిన ఎఫ్ఎఫ్సి ఆర్గనైజేషన్ పీటర్ పుట్ట అక్కడికి వెళ్ళిన తర్వాత వీరు అనుకున్నటువంటి కాలేజీలు కాదు, వీరు అనుకున్నటువంటి ఎడ్యుకేషను కాదు, వీరు వీసా రెన్యువల్స్ కూడా క్యాన్సిల్ చేసి పాస్పోర్ట్లు లాక్కొని వాళ్ళ చేతిలో పెట్టుకొని బిడ్డల్ని చాలా బెదిరింపులకు గురి చేయడం జరుగుతోంది. ఆ పరిస్థితిలో జార్జియా దేశంలో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ గత నెల రోజుల నుంచి కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. అలాగే పోలీసులకి కంప్లైంట్ చేశారు, అలాగే రెవెన్యూ వారికి, కలెక్టర్ వారికి కంప్లైంట్ చేశారు, డిఐజీకి కంప్లైంట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారికి, డీసీఎం గారికి కంప్లైంట్ చేశారు. అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, సీఎం గారికి కూడా కంప్లైంట్ చేసి అలాగే పెద్దలందరి దృష్టికి తీసుకొని వెళ్ళినా సరే ఇప్పటి వరకు కూడా సరైనటువంటి న్యాయం జరగల. ఇప్పటి వరకు న్యాయం జరగకపోగా వారి మీద మేమేమి చర్యలు తీసుకోలేమండి, 420 కేసు పెట్టి మేము చేతులు దులిపేసుకుంటామని చెప్పి డైరెక్ట్గా సీఏ గారు మాట్లాడుతున్నారు. పడమట సీఏ గారు 420 కేసు పెట్టి చేతులు దులిపేసుకోవడానికి ఇదేదో మమ్మల్ని మోసపుచ్చి ఏదో చీటీలు కట్టించుకొని లేకపోతే బకెట్లు ఇస్తామని, ఫ్రిడ్జ్లు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి వ్యవహారం కాదండి ఇది. పిల్లల భవిష్యత్తు, వీరి యొక్క ఉజ్వల భవిష్యత్తు, ఇప్పటి వరకు చదివి ఎంబీబీఎస్ల కోసం దేశానికి వెళ్ళి ఉంటే వారి మీద 420 కేసు పెడతారా? మీరు పరిష్కారం చేయరా? ఈ విషయం మీద అధికారులు స్పందించాలి. ఎక్కడో కువైట్లోనో, మస్కట్లోనో, దుబాయ్లోనో ఒంట్లు కాసుకోవడానికి, గొర్రెలు కాయడానికి కొంతమంది బిడ్డలు ఇక్కడి నుంచి వెళ్తా ఉన్నారు. వారి కోసమే వారు అక్కడి నుంచి మేము ఉండలేకపోతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాము, మాకు బాగా పని చెప్తున్నారని చెప్పి అంటేనే ఇక్కడి నుంచి ప్రభుత్వ పెద్దలు స్పందించి వారిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని వస్తున్నారు. కానీ ఇక్కడ మన రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కొరకు ఉన్నత విద్య కోసం వెళ్ళినటువంటి విద్యార్థుల భవిష్యత్తుని వీరు ఎవ్వరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు గోడు వెళ్ళబోసుకుంటున్నా సరే, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట పడిగాపులు కాస్తున్నా సరే ఇప్పటి వరకు స్పందించినటువంటి ప్రభుత్వము, పెద్దలు, అధికారులు ఈ విషయంపై ఖచ్చితంగా స్పందించండి. దయచేసి 2 చేతులు జోడించి తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయంపై స్పందించి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు వారి పాస్పోర్ట్లు ఎవరి దగ్గర అయితే లాక్కున్నారో ఆ పాస్పోర్ట్లు ఇచ్చేయాలి. వీసా రెన్యువల్స్ కంప్లీట్ అవ్వాలి. ఏదైతే కాలేజ్ అని చెప్పి పంపించారో ఆ కాలేజీల్లోనే జాయిన్ చేసి వారి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ కార్యాచరణ అంతా కంప్లీట్గా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అలాగే ఎవరైతే ఈ వ్యక్తులు యామాల అఖిల్, యామాల అంకయ్య, యామాల సుబ్బలక్ష్మి, దుమ్ము మోహన్, దుమ్ము ప్రశాంత్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఏందయ్యా మా బిడ్డల పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక్కడి నుంచి తల్లిదండ్రులు ఫోన్లు చేస్తూ ఉంటుంటే
ఈ 17-20 లక్షలు కాదు, 3 లక్షలు పంపించండి అని చెప్పి ఎక్స్ట్రా అమౌంట్లు ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకోవడమే కాకుండా పంపించలేము, మా దగ్గర లేవు, ఎందుకు పిల్లల దగ్గర నుంచి భోజనం పెట్టుకోకుండా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అంటే చావు కొడతాం, పిచ్చ వేషాలు వేయొద్దు అని చెప్పి తల్లిదండ్రులను బెదిరిస్తున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యి మన ఎఫ్ఎఫ్సి నేషనల్ ఆఫీస్ను కూడా సందర్శించడం జరిగింది. మనకు కూడా విషయాన్ని తెలియచేయటం, ఈ విషయంలో ఖచ్చితంగా అతి త్వరలో భారీ బహిరంగ ర్యాలీ చేయాలని మేము ఆలోచనలో ఉన్నాము. ఈ విషయంలో ఒక 1 or 2 days గవర్నమెంట్ అధికారులని, పెద్దల్ని, ప్రభుత్వ పెద్దల్ని సంప్రదించి మరొకసారి మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఈ 2 daysలో ఒక పిలుపుని, ప్రకటనని తెలియజేస్తాము. విద్యార్థులు, తల్లిదండ్రులు, పెద్దలు అందరూ కూడా, సంఘ సంస్కర్తలు ఈ విషయంలో స్పందించి మాకు సహకరించవలసిందిగా, బిడ్డలకు, విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరి తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. మన రాష్ట్ర ప్రభుత్వాల విద్యార్థుల పట్ల చూపిస్తున్న అలసత్వం ఇప్పుడు నేను మాట్లాడే అంశం మీద మీరు ఒకసారి చూడండి, గమనించండి. మన అధికారులు ఎలా పనిచేస్తున్నారో, ఎట్లా నిమ్మక నీరెత్తునట్లు ఉన్నారో ఒకసారి మీరు పరిశీలించండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్రోచరు ఆల్ఫా ఎడ్యుకేర్ ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ అని చెప్పి ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన సందర్భం ఎవరిదంటే యామాల అఖిల్, యామాల అంకయ్య, యామాల సుబ్బలక్ష్మి అనే వారి అడ్రస్తో ఈ కన్సల్టెన్సీ స్టార్ట్ చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో దీనికి దానిలో సంబంధించి పార్ట్నర్స్గా దుమ్ము మోహన్, దుమ్ము ప్రశాంత్, వీరిద్దరు కూడా నాగాలంక సంగమేశ్వర గ్రామానికి చెందిన వాళ్ళని తెలియవస్తుంది. వీరి ఆగడాలు ఒకసారి గమనించండి. వీరిని ఇప్పుడు మే నెలలో వీరిని జార్జియా దేశంలో ఎంబీబీఎస్ మేము చేర్పిస్తాము, మీకు ఇక్కడ సీట్ రాకపోయినా పర్వాలేదు, అక్కడ ఉన్నతమైన చదువులు చదివిస్తామని చెప్పి నమ్మబలికి వీరు వారి దగ్గర నుంచి, ఒక్కొక్కరి దగ్గర నుంచి 15 నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేసి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వీసా రెన్యువల్ చేయకుండా అక్కడ ఫీజులు కట్టకుండా తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేసి వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక్కడ డిసెంబర్ 15వ తారీఖున వీరి పిల్లల తల్లిదండ్రులు ఇలాగ ఒక 10 మందికి ఇలాగ అన్యాయం జరిగిందని తెలియవచ్చింది మా దృష్టికి. వారందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, మన రాష్ట్ర డీజీపీ గారికి కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇంత దాదాపు 25 రోజులు గడిచినా సరే ఎవరో దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రతి సంవత్సరం కూడా ఒకసారి రివ్యూ చేసి ఈ సీట్లు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, మనం ఎడ్యుకేషన్లో ఎన్ని మార్పులు తేవాలి, ఇతర దేశాలు పోయి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న విద్యార్థులకు మనం రాష్ట్రం ఏదో ఒకటి చేయాలి, వారికి ఉన్నత చదువులు చదివించడానికి ఒక మార్గాన్ని మనం చూపించాలని మేధావులు కానీ, తర్వాత ఉన్నత విద్యలో ఉన్న వాళ్ళు కానీ, ఉన్నత చదువులు చెప్పే టీచర్లు కానీ ఒకసారి ఆలోచించడం లేదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈ పిల్లల భవిష్యత్తు ఇట్లా అగమ్యగోచరంగా మారదు. ఇతర దేశాలు పోయి వాళ్ళ జీవితం గమనం ఏంటో తెలియని పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు. దాదాపుగా 20 రోజులు గడిచున్న ఆ పిల్లల భవిష్యత్తు ఏంటో తెలియట్లేదు. ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. పటమట పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా మేము 420 కేసు కడతాం, చీటింగ్ కేసు కడతాము అని చేతులు దులుపుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఆ పిల్లల భవిష్యత్తుకి చాలా ప్రమాదం ఏర్పడింది. అక్కడున్న జార్జియాలో దాక్కున్న ఎవరైతే ఈ బ్రోకర్లు ఉన్నారో ఆల్ఫా ఎడ్యుకేషనల్కి సంబంధించి, కన్సల్టెన్సీకి సంబంధించి వాళ్ళు ఆ పిల్లల్ని ఏం చేస్తారని తల్లిదండ్రులు బాగా భయపడుతున్నారు. ఆ పిల్లలకి ఏదైనా జరిగితే మాత్రం పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత జరగబోయే అన్ని కార్యక్రమాలకు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. అయితే ఇంకొక 2-3 రోజులు మరొకసారి రివ్యూ చేసి అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి దీనికి సంబంధించిన వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి మేము గొంతెత్తి మాట్లాడతాం. విద్యార్థులందరూ రోడ్డు మీద తీసుకొస్తాం. ఎందుకంటే వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఏం తీసుకుంటుందో ఈ ప్రజలకు మీరు చెప్పవలసిన అవసరం వస్తుంది. దాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇది పెద్ద ఉద్యమంలాగా మేము మలచడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు తక్షణమే కల్పించుకుని ఆ పిల్లల భవిష్యత్తుకి భరోసా ఇవ్వండి. వారు నష్టపోయిన ధనాన్ని వారికి తిరిగి ఇప్పించండి. ఆ జార్జియాలోని వాళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఇండియాకి చేరేలాగన ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార మార్గం చూపిస్తుందని మేము నమ్ముతున్నాం.
ఖచ్చితంగా చెయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జరగని పక్షంలో ఇది రాష్ట్ర వ్యాప్త విద్యార్థుల ఉద్యమంగా మేము మలచడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గుర్తించి ఇలాంటి కన్సల్టెన్సీలకు దూరంగా ఉండాలని, ఇలాంటి దుమ్ము మోహను, దుమ్ము ప్రశాంత్ అనే బ్రోకర్లు, యామల అఖిల్, యామల అంకయ్య, యామల సుబ్బలక్ష్మి అనే ఇలాంటి బ్రోకర్లను నమ్మి మీ జీవితాలు పాడు చేసుకోవద్దని మరొకసారి విద్యార్థులకు సూచన చేస్తున్నాము. థ్యాంక్ యూ.